హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 500 కరెంట్ అఫైర్స్ని గత కొన్ని రోజులుగా డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి 291వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల ఆర్మీలో తొలి మహిళా సుబేదార్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారు కాబట్టి గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో తొలి అనేటువంటి ఏదైతే అంశం వార్తల్లో ఉందో వాటిపైన ఎగ్జామినర్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటీవల ఆర్మీలో తొలి మహిళా సుబేదార్గా ప్రీతి రంజక్ అనేటువంటి మహిళా నియమితులు కావడం జరిగింది. ఈమె ఎవరు అంటే మాత్రం 19వ ఏషియా గేమ్స్లో టాప్ షూటర్లో సిల్వర్ మెడల్ సాధించినటువంటి క్రీడాకారిణి. అలాంటి క్రీడాకారిణి నేడు ఆర్మీలో తొలి మహిళా సుబేదార్గా నియమితులు కావడం జరిగింది. ఇక 292వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024కి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం అయితే 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి 6వ ఎడిషన్కి సంబంధించినవని గుర్తుంచుకోండి. ఈ యొక్క 6వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం వచ్చేసి తమిళనాడు. అయితే ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో పథకాల పట్టికలో మొదటి 4 స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మొదటి స్థానంలో మహారాష్ట్ర 158 పథకాలతో మొదటి స్థానంలో ఉండగా, 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో హర్యానా, 4వ స్థానంలో ఢిల్లీ ఉండడం జరిగింది. తెలంగాణ 6వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో పథకాల పట్టికలో ఉండడం జరిగింది. 293వ ప్రశ్న అంటే చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశంలో తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష విధించారని అడగడం జరిగిందండి. అమెరికా దేశంలో అలాబామా అనేటువంటి రాష్ట్రంలో తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్షను విధించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 294వ ప్రశ్న. దేశంలోనే తొలి డార్క్ స్కై పార్కు ఇటీవల ఏ పార్కుగా గుర్తింపు పొందింది? ఓకేనా, దేశంలో తొలి డార్క్ స్కై పార్కుగా ఇటీవల ఏ పార్కు గుర్తింపు పొందిందంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫెంచ్ టైగర్ అనేది దేశంలోనే తొలి డార్క్ స్కై పార్కుగా గుర్తింపు పొందడం జరిగింది. కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నియంత్రించే అడవిగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈ యొక్క మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫెంచ్ టైగర్ గుర్తింపు పొందడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. మనం జనవరి నుంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఆగస్టులో జరగాల్సినటువంటి ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ కావడంతో మేబీ ఒకవేళ ఆగస్టుకే తయారైనటువంటి పేపర్ కనుక మనకి ఇచ్చినట్లయితే ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మనం జనవరి నుంచి వార్తలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు అంటే 200 ప్రశ్నల వరకు కూడా మనం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వార్తలో ఉన్నటువంటి అంశాలను డిస్కస్ చేసాం. కానీ 201వ ప్రశ్న నుంచి ప్రస్తుతం డిస్కస్ చేస్తున్నవన్నీ జనవరి నుంచి ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రశ్నలని గుర్తుంచుకోండి. ఇక 295వ ప్రశ్న. దేశంలోనే తొలిసారిగా హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభం కావడం జరిగాయని అడుగుతున్నారండి. దేశంలోనే తొలిసారిగా హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలు అనేవి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రారంభం కావడం జరిగింది. నాటి పౌర విమానయాన మంత్రివర్యులైనటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు ఈ యొక్క హెలికాప్టర్ సేవలను అయితే ప్రారంభించారండి. ఓకేనా, ఇదంతా కూడా జనవరి, ఫిబ్రవరి మాసం అండి. అప్పుడు మోడీ క్యాబినెట్ 3.0 అనేది ఏర్పడలేదు. కాబట్టి గుర్తుంచుకోండి, అప్పటి పౌర విమానయాన మంత్రి అండి జ్యోతిరాదిత్య సింధియా. ప్రస్తుతం అయితే కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఉండడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి గుర్తుంచుకోండి, దేశంలో తొలిసారిగా హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభం అయ్యాయి అంటే ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 296వ ప్రశ్న. ఇటీవల ఫిట్ ఇండియా మూవ్మెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అంటే 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో నరేంద్ర కుమార్ యాదవ్ అనేటువంటి ఒక IRS ఆఫీసర్ ఫిట్ ఇండియా మూవ్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులు కావడం జరిగింది. అయితే ఇతడు ఫిట్నెస్ పైన అవగాహన కల్పించడమే ఒక ఫిట్ ఇండియా మూవ్మెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం అని గుర్తుంచుకోండి. అయితే ఇతనికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి అంటే మాత్రం ఫిట్ ఇండియా మూవ్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడినటువంటి తొలి సివిల్ సర్వెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. నేటి వరకు కూడా ఎవరు కూడా ఫిట్ ఇండియా మూవ్మెంట్కి ఒక సివిల్ సర్వెంట్ అధికారి అనేటువంటి వ్యక్తి నియమితులు కాలేదు. తొలిసారిగా నరేంద్ర కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఫిట్ ఇండియాకి
బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడినటువంటి ఒక సివిల్ సర్వెంట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 297వ ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ప్రశ్న రావచ్చు. 2024 సంవత్సరంలో జనవరి 1న బ్రిక్స్లో చేరినటువంటి నూతన సభ్య దేశాలు ఏవి అని అడుగుతున్నారండి. 2024 జనవరి 1వ తేదీన బ్రిక్స్ కూటమిలో 5 దేశాలు నూతనంగా చేరడం జరిగాయి. వాటి పేర్లు గుర్తుంచుకోండి. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ అండి. 3 ఈలను గుర్తుంచుకోండి. ఆ తదుపరి సౌదీ అరేబియా, యుఏఈ. ఈ యొక్క 5 దేశాలు అనేవి బ్రిక్స్ కూటమిలో 2024లో సభ్యత్వాన్ని పొందడం జరిగాయి కాబట్టి వాటి పేర్లు గుర్తుంచుకోండి. ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, అదేవిధంగా యుఏఈ, సౌదీ అరేబియా అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం బ్రిక్స్లో ఉన్నటువంటి సభ్య దేశాలు 10 అండి. గతంలో బ్రిక్స్ పేరులో ఉన్నటువంటి 5 దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉండగా ప్రస్తుతం మరొక 5 దేశాలు ఈ యొక్క కూటమిలో చేరడం జరిగాయి. అయితే 2023 ఆగస్టులో సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జోహన్నెస్బర్గ్లో 6 దేశాల సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అయితే వీటిలో అంటే బ్రిక్స్ కూటమిలో అర్జెంటీనా చేరబోమని ప్రకటించడంతో ప్రస్తుతం అయితే ఈ యొక్క 5 దేశాలు బ్రిక్స్లో చేరడం జరిగాయి. అయితే బ్రిక్స్ స్థాపన ఎప్పుడు అంటే 2009లో బ్రిక్స్ కూటమిని ఏర్పాటు చేయగా 2010లో ఈ యొక్క కూటమిలో సౌత్ ఆఫ్రికా చేరింది. అయితే బ్రిక్స్ యొక్క 16వ సదస్సు 2024 సంవత్సరంలో రష్యాలో జరగగా 17వ బ్రిక్స్ సదస్సు 2025 సంవత్సరంలో బ్రెజిల్లో జరగబోతుంది. ఇక 298వ ప్రశ్న, 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి తొలి ఎడిషన్ బీచ్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం లేదా యూటీ ఏది అని అడుగుతున్నారండి. ఎందుకంటే భారతదేశంలో తొలిసారిగా బీచ్ గేమ్స్ అనేవి నిర్వహించడం జరిగింది. అలా 2024 జనవరి 4 నుంచి 11 వరకు తొలి ఎడిషన్ బీచ్ గేమ్స్ని అయితే నిర్వహించగా ఆతిథ్యం వచ్చేసి దాద్రా నాగర్ హవేలీ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి గాగ్లా బీచ్ అనేటువంటి ప్రాంతం ఈ యొక్క బీచ్ గేమ్స్కి ఆతిథ్యం అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గాగ్లా బీచ్కు సంబంధించి ప్రత్యేకత ఏంటి అంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేటువంటి పొందినటువంటి ఒక బీచ్గా గుర్తుంచుకోండి. నేటి వరకు భారతదేశంలో 12 బీచ్లు అనేవి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేవి పొందడం జరిగింది. అయితే 2024లో నిర్వహించిన తొలి ఎడిషన్ బీచ్ గేమ్స్ యొక్క మస్కట్ ఏంటి అంటే ఫిరల్ అని గుర్తుంచుకోండి. దాని యొక్క అర్థం డాల్ఫిన్ అండి. ఇందులో మొత్తంగా క్రీడాంశాలు 8 ఉండగా పథకాల పట్టికలో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్, 2వ స్థానంలో అస్సాం, 3వ స్థానంలో తమిళనాడు ఉండడం జరిగింది. కాబట్టి మ్యాట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. వీటి యొక్క వరుస క్రమం MAT మ్యాట్ అని గుర్తుంచుకుంటే మధ్యప్రదేశ్, అస్సాం, తమిళనాడు అండి. చాలా ఇంపార్టెంట్. ఇక 299వ ప్రశ్న, ఇటీవల లోక్పాల్ ఆఫ్ ఇండియా లోక్పాల్కి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే చైర్మన్గా అజయ్ మాణిక్రావ్ కన్విల్కర్ అండి. 2024 మార్చి 10వ తేదీన లోక్పాల్ యొక్క 2వ చైర్మన్గా బాధ్యతలను చేపట్టడం జరిగింది. అయితే లోక్పాల్ యొక్క తొలి చైర్మన్గా పినాకీ చంద్రఘోష్ అండి. చాలా ఇంపార్టెంట్. పినాకీ చంద్రఘోష్ గారు లోక్పాల్ యొక్క తొలి చైర్మన్ కాగా 2వ చైర్మన్గా అజయ్ మాణిక్రావ్ కన్విల్కర్ గారు ఉండడం జరిగింది. అయితే సభ్యులుగా మొత్తంగా 1+8 మెంబర్స్ అండి. ఒక చైర్మన్ మరియు 8 మంది సభ్యులు ఉండాల్సినటువంటి లోక్పాల్లో ప్రస్తుతం అయితే సభ్యులుగా జ్యుడిషియల్ నుంచి 3 అదేవిధంగా నాన్ జ్యుడిషియల్ నుంచి మరో 3 అయితే తీసుకోవడం జరిగింది. జ్యుడిషియల్లో ఎల్ నారాయణ స్వామి, రితురాజ్ అవస్థి, సంజయ్ యాదవ్ లాంటి జ్యుడిషియల్ మెంబర్లను తీసుకోగా నాన్ జ్యుడిషియల్గా సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ తిర్కీ గారిని తీసుకోవడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇక 300వ ప్రశ్న అండి, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని ప్రధాని మోడీ ఎప్పుడు ప్రారంభించారని అడుగుతున్నారండి. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకమే సూర్యోదయ యోజన. దీనిని 2024 ఫిబ్రవరి 13వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే 2023-24 నుంచి 2026-27 కాలానికి సంబంధించి 75,021 కోట్ల రూపాయలను ఈ యొక్క సూర్యోదయ యోజన పథకానికి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పథకం భాగంగా ప్రతి నెల కూడా 300 యూనిట్ల ఉచిత విద్యుత్తును అయితే అందించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైతే సోలార్ రూఫ్ను ఏర్పాటు చేసుకుంటారో ప్రతి ఇంటికి కూడా 78,000 రాయితీని కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ఎప్పుడు ప్రారంభించారంటాడు 2024 ఫిబ్రవరి 13 అని గుర్తుంచుకోండి. ఆ యొక్క కాల పరిమితి
చూడండి 2023, 24 నుంచి 2026, 27 కాలానికి 75,021 కోట్లను కేటాయించారు. మొత్తంగా ఎన్ని యూనిట్లకు ఉచితంగా అంటే 300 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ను అందిస్తారు. ఎవరైతే సోలార్ రూఫ్ను ఏర్పాటు చేసుకుంటారో వారికి 78,000 రూపాయలను రాయితీగా అందించడం జరుగుతుంది. ఇక 301వ ప్రశ్న, ఇటీవల డెంగ్యూ జ్వరం వలన ఏ దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది అంటే పెరు దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. పెరు దేశం యొక్క క్యాపిటల్ వచ్చేసి లీమా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక పెరు దేశం అనేది వార్తల్లో నిలిచింది కాబట్టి 2024 సంవత్సరంలో ఎపిక్ అనేటువంటి సదస్సు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం కూడా పెరు అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క ఎపెక్ను 1989లో ఏర్పాటు చేయగా ఇందులో సభ్య దేశాలు 21 ఉండడం జరిగాయి. వీటి యొక్క హెడ్ క్వార్టర్ సింగపూర్ అండి. ఈ యొక్క ఎపెక్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. అయితే డెంగ్యూ గురించి డిస్కస్ చేసాం కాబట్టి డెంగ్యూ అనేది ఆడ ఎడిస్ అనేటువంటి దోమ వల్ల రావడం జరుగుతుంది. ఆడ ఎనఫిలస్ దోమ ద్వారా మలేరియా వ్యాధి రాగా ఆడ క్యూలెక్స్ అనేటువంటి దోమ ద్వారా బోధకాలు, మెదడు వ్యాధులు లాంటి వ్యాధులు రావడం జరుగుతుంది. ఇవి మనకు సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా ఇక్కడే డిస్కస్ చేయడం జరిగింది. ఇక 302వ ప్రశ్న, ప్రపంచంలోనే తొలిసారిగా ఏ విమానాశ్రయం పరిధిలో హరిత హైడ్రోజన్ అనేటువంటి ఒక ప్లాంట్ని ఏర్పాటు చేశారని అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ అండి. కొచ్చిన్ అనేటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఇది కేరళ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఈ యొక్క కొచ్చిన్లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయంలోనే తొలిసారిగా హరిత హైడ్రోజన్ ప్లాంట్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. దీనికి సంబంధించి BPCL అదేవిధంగా కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ మధ్య ఒక ఒప్పందం అయితే ఏర్పాటు అవ్వడం జరిగింది. ఈ యొక్క ఒప్పందం యొక్క ఫలితం లక్ష్యం ఏంటి అంటే 1000 కిలోవాట్ల హరిత హైడ్రోజన్ను సృష్టించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అంశం కాబట్టి మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి బయో ఏషియా సదస్సు అనేది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 21వ ఎడిషన్ పేరును గుర్తుంచుకోండి. ఎగ్జామినర్ మనకు మొత్తం డాటా తెలిసినా కూడా చిన్న లాజిక్ తోటి మనకి ఆన్సర్ను ర్యాంక్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి 2024లో నిర్వహించిన బయో ఏషియా సదస్సు అనేది 21వ ఎడిషన్ 2024 ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు హైదరాబాదులో ఈ యొక్క బయో ఏషియా సదస్సును అయితే నిర్వహించగా దాని యొక్క థీమ్ వచ్చేసి చూడండి డేటా అండ్ AI రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అండి. చాలా ఇంపార్టెంట్. డేటా అండ్ AI రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క బయో ఏషియా సదస్సులోనే జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అనేటువంటి అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డు పొందిన గ్రహీత ఎవరు అంటే ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమోన్జా గారండి. ఇతడు అమెరికా వైద్యుడు, అదేవిధంగా నోబెల్ బహుమతి గ్రహీత అని గుర్తుంచుకోండి. ఇక 304వ ప్రశ్న, 2024 సంవత్సరంలో నిర్వహించిన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో నూతనంగా చేరిన సభ్య దేశాలు ఏవని అడుగుతున్నారండి. ఇప్పటివరకు కూడా WTOలో ఉన్నటువంటి సభ్య దేశాలలో 2024 ఫిబ్రవరి 2న నూతనంగా 2 సభ్య దేశాలు అయితే చేరడం జరిగాయి. అందులో 165వ దేశం కొమరోస్ అని గుర్తుంచుకుంటే 166వ దేశంగా తిమూర్ లెస్తే. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా ఇటీవల WTO సదస్సు ఎక్కడ జరిగిందని అడిగాడు గ్రూప్ 3లో కాబట్టి నెక్స్ట్ గ్రూప్ 2లో ఇందులో చేరిన సభ్య దేశాలు ఏవి అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. 165వ దేశంగా కొమరోస్, 166వ దేశంగా తిమూర్ లెస్తే. అయితే ఈ యొక్క WTO అనేది గతంలో ఉన్నటువంటి ఘాట్ అనేటువంటి స్థానంలో దీనిని ఏర్పాటు చేశారు. 1995 జనవరి 1న ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. ప్రస్తుతం అయితే WTOలో భారత రాయబారిగా బజేంద్ర నవీనిత్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ఇక 305వ ప్రశ్న, 2024 సంవత్సరంలో నిర్వహించిన ప్రపంచ ప్రభుత్వాధినేతల సదస్సును ఎక్కడ నిర్వహించారంటే 2024 ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు దుబాయ్లో నిర్వహించడం జరిగింది. దీని యొక్క థీమ్ చూడండి షేపింగ్ ఫ్యూచర్ గౌట్ అని గుర్తుంచుకోండి. గౌరవ అతిథిగా దుబాయ్ అనేది వ్యవహరించింది. దీని యొక్క నోట్ కనుక పరిశీలిస్తే ఇదే దుబాయ్లో 2023 సంవత్సరంలో COP28 సమావేశం నిర్వహించారు. ఇదే దుబాయ్లో ఉన్నటువంటి అబుదాబిలో 2024 ఫిబ్రవరి 14న BAPS అనేటువంటి హిందూ మందిర్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక 306వ ప్రశ్న, 2024 మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటే
2024 మార్చి 9న జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలకి ఫైనల్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం భారత్ అండి. కాబట్టి 2024లో నిర్వహించిన 71వ మిస్ వరల్డ్ పోటీలకి ఆతిథ్యం ఇచ్చిన దేశం వచ్చేసి భారత్ అని గుర్తుంచుకోండి. భారత్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ముంబై అండి. అయితే ఫైనల్ వచ్చేసి మార్చి 9న నిర్వహించడం జరిగింది. విజేతగా క్రిస్టినా జికోవా చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించినటువంటి మహిళా విజేతగా నిలవగా రన్నరప్గా యాస్మినా జైతున్ గారు నిలవడం జరిగింది. భారత్ నుంచి సినీ శెట్టి గారు పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే 28 సంవత్సరాల తర్వాత ఈ పోటీలు అనేవి భారత్లో జరిగాయి. భారత్లో చిట్టచివరిగా 1996లో నిర్వహించడం జరిగింది. నేటి వరకు మిస్ వరల్డ్ పోటీలకి భారత్ అనేది 2 సార్లు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అయితే నేటి వరకు ఇండియా నుంచి 6 మిస్ వరల్డ్లో విజేతగా నిలిచారండి. అందులో ఒకరు చూడండి, రీటా పారియా, ఐశ్వర్య రాయ్, డయానా, యుక్తా ముక్తి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ వీరు 6 కూడా నేటి వరకు మిస్ వరల్డ్లో విజేతగా నిలవడం జరిగింది. అదే 2023 విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే కరోలినా అనేటువంటి పోలాండ్ మహిళ అని గుర్తుంచుకోండి. ఇక 307వ ప్రశ్న, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది అంటే జార్ఖండ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఎవరైతే వితంతువులను వివాహం చేసుకునే వారికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబట్టి విధ్వా పునర్వివాహ యోజన ప్రోత్సాహ యోజన అనేటువంటి పథకాన్ని జార్ఖండ్ రాష్ట్రం తీసుకొచ్చిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 308వ ప్రశ్న, సముద్ర లక్ష్మణ అనేటువంటి నావిక విన్యాసాలు ఏ 2 దేశాల మధ్య ఇటీవల నిర్వహించారంటే 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు కూడా విశాఖపట్నం వేదికగా ఈ యొక్క నావికా విన్యాసాలు అయితే నిర్వహించడం జరిగింది. వీటిలో పాల్గొన్న దేశాలు భారత్ మరియు మలేషియా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ అండి ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2023-24 సంవత్సరానికి సంబంధించినటువంటి HDI మానవ అభివృద్ధి నివేదిక సూచికలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అంటే 134వ స్థానంలో ఉందండి. స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్. 0.644 స్కోర్ను సాధించి 134వ స్థానంలో నిలిచి మధ్యస్థ మానవాభివృద్ధి దేశాల జాబితాలో అయితే చోటు సంపాదించుకోవడం జరిగింది. అయితే మొదటి 3 స్థానాల్లో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ లాంటి దేశాలు నిలవడం జరిగాయి. వాటి స్కోర్ను కూడా గమనించండి. ఇక చివరి స్థానంలో సోమాలియా 193, 192 సౌత్ సూడాన్, 191 సెంట్రల్ రిపబ్లిక్ దేశాలు నిలిచాయండి. అదేవిధంగా ఇక 310వ ప్రశ్న, NCRB నివేదిక 2022-23 ప్రకారం భారత్లో అత్యంత సురక్షితమైన నగరంగా మొదటి స్థానంలో నిలిచింది ఏది అంటే మాత్రం కోల్కతా అండి. 3వసారి కూడా మొదటి స్థానంలో నిలవగా 2వ స్థానంలో పూణే, 3వ స్థానంలో హైదరాబాద్ అనేది ఉంది. కాబట్టి హైదరాబాద్ పైన ఎగ్జామినర్ ఫోకస్ పెట్టచ్చు. ఎలా అంటే NCRB నివేదిక 2022-23 ప్రకారం భారత్లో అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో హైదరాబాద్ అనేది ఎన్నో స్థానంలో నిలిచిందని అడగవచ్చు. కాబట్టి 3వ స్థానం అని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలను. థ్యాంక్ యూ.